అంటే ఇంటర్మీడియట్ డిగ్రీ మీ అబ్బాయి? డిప్లొమా థర్డ్ ఇయర్. అవునా? నీ ఎప్పుడు పెళ్ళైంది మీకు? చాలా చిన్న ఏజ్లో అయింది. ఆ, చాలా చిన్న ఏజ్లో పెళ్ళయింది. అండ్ చిన్న ఏజ్లోనే పిల్లలు కూడా పుట్టేశారు. ఓకే. ఇక వాళ్ళు చిన్న ఏజ్ అంటే మైనర్ గా ఉన్నప్పుడే అయి ఉంటది. 12-13 ఇయర్స్లో అయింది. అవునా? ఉమ్. ఎందుకు అంత చిన్న వయసులో? అంటే అమ్మ నాన్న లేరు. ఓకే. యాక్చువల్లీ అచ్చచ్చా. పేరెంట్స్ లేరు. ఓ, చాలా చిన్న తనంలోనే ఓ, చనిపోయారు. సారీ. ఇంకా ఆ టైంలో మాకు ఎవరు లేరు. అంటే ఓకే. అందరూ ఉండి అనాథలం అంటారు కదా, సో ఉమ్, అట్లా ఉమ్, మేము ఓ, ఆ టైంలో అమ్మమ్మ తాతయ్య వాళ్ళు ఒక ఎడ్ల బండి కట్టించి దాంట్లో మమ్మల్ని తీసుకెళ్ళడం, అంటే ఏడ్చి ఏడ్చి కూర్చోలేని పరిస్థితిలో మేము అప్పుడు. ఎందుకు అంటే? డాడీ ఫస్ట్ అచ్చచ్చా, చనిపోయారు. ఓకే, ఓకే, అండ్ రైట్. డాడీ చనిపోయిన ఒక 6-7 మంత్స్కి మమ్మీ చనిపోయింది. బా, ఆ టైంలో ఇంకా మాకు ఎన్నేళ్ళ నిలబడలేము. వయసులో అప్పుడు? అప్పుడు ఒక 8-9 ఇయర్స్ ఉంటుంది అంత నాకు. చిన్నప్పుడే? అంతే. ఓకే. నాకు 9 ఇయర్స్, అంటే ఇంకా నాకంటే అచ్చచ్చా. చిన్నవాళ్ళు ఇద్దరు ఆ, చెల్లె అవునా? వాళ్ళు. ఆ, ఇంకా వాళ్ళకి అసలు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. బాబా. ఆ, ఆ టైంలో తాతయ్య వాళ్ళు ఇంకెవరు సపోర్ట్ చేయలేదు. అట్లీస్ట్ ఏడ్చి ఏడ్చి మేము పడిపోతే మాకు నీళ్ళు కూడా పోయలేదు. బంధువులు లేరా ఊర్లో? ఉన్నారు. ఆ, బంధువులు ఎందుకు లేరు అసలు, మా బంధువులని చూసుకుంటే మనం లెక్క పెట్టలేము కూడా, ఆ, అంతమంది ఉన్నారు. కానీ మరేమో తెలియదు ఆ టైంలో. ఎవరు సపోర్ట్ చేయలేదు, ఎవరు ఆదుకోలేదు, ఎవరు చూడలేదు. తాతయ్య ఏంటంటే దేవుడు నాకు ఒక కూతుర్నిచ్చాడు, ఆ కూతుర్ని మళ్ళీ దేవుడు తీసుకెళ్ళాడు, మళ్ళీ నలుగురు కూతుళ్ళనిచ్చాడు అని ఓ, మాట్లాడి వావ్. అందరి ముందు ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏం జరిగినా నేనే బాధ్యుడిని అని చెప్పేసి మేము 5 మంది, ఉమ్, అక్క, అన్నయ్య, నేను, ఇంకిద్దరు చెల్లెళ్ళు, ఒక ఎడ్ల బండి కట్టించి తీసుకెళ్ళిపోయారనమాట. సో అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. ఉమ్. ఇంకా వాళ్ళు అలా అలా చదివించి 10th వరకు చదివించారు ఎక్కడ? నన్ను. ఏ ఊరికి? ఏ ఊరు నుంచి ఏ బ్రాహ్మణపల్లి ఊరికి? అని, అంటే పక్క పక్కనే. అచ్చచ్చా, ఓకే. అందుగుల నుంచి బ్రాహ్మణపల్లి అని, పడమటి తండా అని, ఆహా, ఒక 6-7 కిలోమీటర్స్ డిస్టెన్స్. ఓకే. అక్కడ నుంచి తీసుకొచ్చి తాతయ్యని చూడడము, ఉమ్, వాళ్ళే పెంచడం, పెద్దగా చేయడము, అండ్ పెళ్ళిళ్ళు చేయడము అంతా వాళ్ళే చేశారు. ఓ.